విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సార్, డూప్లికేట్ సరుకు ఎక్కడ దొరుకుతుంది? అంటే నేను ఎంతగా చెబుతున్నా కూడా డూప్లికేట్ అమ్ముదాం అనుకుంటున్నావా? అవును సార్. సరే, మీరు రిస్క్ చేస్తారంటే నాదేం పోయింది. ధూళిపేటలో గోల్మాల్ గోవింద్ అనేవాడు ఈ డూప్లికేట్ తయారు చేస్తున్నాడు. నేను పంపించానని మీరు అతన్ని గెలవండి. సరుకుతో పాటు మీకు అవసరానికి పనికొచ్చే ఐడియాలు కూడా ఇస్తాడు. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళొస్తాం. అమ్ముడు రిస్క్ గురించి పాపారావు పదే పదే చెప్పాడు. నాకెందుకు కాళ్ళు చేతులు ఆటలేదమ్మా. మనం ఈ డూప్లికేట్ వ్యాపారం చెయ్యాలంటావా? నాన్న, నువ్వేనా ఇలా మాట్లాడేది? అబ్బా, వయసులో ఉన్నప్పుడు నాది ఉడుకు రక్తమేనమ్మా. కానీ ఈ వయసులో ధైర్యం చాలట్లేదు. ఛీ, చచ్చు దద్దమ్మ కబుర్లు చెప్పుకో. ఈ ఒక్క బిజినెస్ కే నువ్వు నీరు కారిపోతే ఇక మనం ఏమీ సాధించలేం. రిస్క్ ఉందని మానేస్తావా? అసలు లైఫే రిస్క్ తో కూడుకుంది. రిస్క్ గురించి ఆలోచించినా భయపడినా ఒక్క క్షణం కూడా మనం బతకలేం. నాకు పిరికి మందు నూరిపోయికో. అంతేనంటావా? ఇంకేం మాట్లాడకుండా నాతోరా. బాబు, ధూళిపేట పోని. అమ్మడో సీత, గోల్మాల్ గోవిందం గారు చెప్పినట్టుగా నాకు ఈ 1, 2, 3 క్వాలిటీల్లో ఈ 3 క్వాలిటీ అంటే 3వ క్వాలిటీ మంచిదనిపిస్తోందమ్మా. ఎందుకంటే మన షాపు స్లమ్ ఏరియాలో ఉంది. అక్కడ తాగినాళ్ళు తాగినట్టుగా ఉండరు. మనం డూప్లికేట్ సరుకు అమ్ముతున్నామని నిమిషాల మీద పసిగట్టేస్తారు. అందుకని ప్రాఫిట్ తక్కువ వచ్చినా ఒకంతు మిక్స్ అయిన ఈ సరుకు తీసుకోవటమే మంచిది. దీన్ని అమ్మటం వల్ల ఒరిజినల్ సరుకు అమ్మిన దానికన్నా రెట్టింపు లాభాలు వస్తాయి కదా. దీంతో సరిపెట్టుకోవటమే మంచిదని నాకు అనిపిస్తోంది. నువ్వేమంటావు? సరే గోవిందం గారు, మాకు ఆ 3వ రకం సరికే సప్లై చేయండి. వస్తాం. అమ్మడో సీత, 3వ రకం సరుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంకా దేనికమ్మా ఆలోచన? తీసుకున్నాం సరే, కానీ తెలివిగా అమ్మి లాభాలు కళ్ళ చూడాలి. అది మా ఆయన వల్ల నీ వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నాను. అమ్మడో, నన్ను మీ ఆయనతో పోల్చమాక. నేను ఏ పనైనా సరే దిగేంత వరకే ఆలోచిస్తా. దిగిన తర్వాత దాని అంతు చూడడం. సేల్స్ పెంచాలంటే ఏమీ లేదమ్మా. క్వార్టర్ కొంటే ఎగ్ ఫ్రీ, హాఫ్ కొంటే చికెన్ ఫ్రీ, ఫుల్ కొంటే మటన్ ఫ్రీ అని సేల్స్ డబల్ చేశాను. నేనెవరినమ్మా? మండపాక బలరాముని, మీ నాన్నని. సరే, సాధ్యమైనంత వరకు ఒరిజినల్స్ అమ్మకుండా డూప్లికేట్స్ అమ్మాలి.
ఓకే, ఫుల్ డూప్లికేటే. చూస్తామంటే అబ్బా. మావయ్య ఏంటిది? నిన్న కాక మొన్న స్టాక్ వచ్చింది, మళ్ళీ ఇవాళ స్టాక్ వచ్చింది ఏంటి? ఆర్డర్ ఇచ్చింది ఎవరో? దానికి ఓ పెద్ద కథ ఉంది అల్లుడు, చెప్తాను రా. ఏంటి డూప్లికేట్ సేల్సా? అవునల్లుడు, డూప్లికేట్ అమ్మకపోతే మన లాభాలు గడించలేము. నీకే అలాగే అంటావు, మోసేవాడికి తెలుస్తుంది బాధ. అంటే నేను చూసేవాడినే కానీ మోసేవాడిని కాదంటావు. లాస్ట్ మంత్ జరిగింది అప్పుడే మర్చిపోయావా? షాప్ క్లోజ్ చేయకుండా పావు గంట ఉంచినందుకు షాప్ సీజ్ చేసి పైగా ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ సెకండ్ సేల్స్ ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. నిన్ను కుబేరుడు చేయడానికి రహదారి వేస్తుంది. మావయ్య నాకంత ఆశ లేదు. ఓరి పిచ్చోడా, ఇప్పుడు అందరూ చేసే పని ఇదేనయ్యా. మనకి ఈ షాప్ అమ్మిన పెద్ద మనిషి తంటికొండ పాపారావు కూడా ఇదే చెప్పాడు. సెకండ్స్ లేకుండా ఎవ్వడూ ఈ బిజినెస్ చేయలేడు. మన కష్టాలు గట్టెక్కి 4 డబ్బులు కళ్ళ చూడాలి అంటే ఇంతకన్నా మరో దారి లేదు. అసలు ఈ ర్యాకెట్ కనిపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? దేనికి కష్టం? బాగుపడటానికి. అల్లుడు, నువ్వు ఇట్టా డౌట్లు పెట్టుకుని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకుండా ధైర్యంగా వెళ్ళి క్యాష్ కౌంటర్లో కూర్చో. మిగతా కథ నేను నడిపిస్తాను కదయ్యా, పద. లక్ష్మి, సీత, సీత, లక్ష్మి, లక్ష్మి, సీత, సీత, లక్ష్మి, త్వరగా రండి, రండి. అమ్మడు సీత వచ్చేటప్పుడు హారతి పట్రా, హారతి. మదిని నిన్ను నెర నమ్మి కొలతున్నే మాతా దయగను ధనలక్ష్మి, ఇదే చోటున కడే రావుగా సదా నిలువవే ధనలక్ష్మి, సదా నిలువవే ధనలక్ష్మి. లక్ష్మి రావమ్మా, రా. ఏమిటండి, ఏమిటంత కంగారుగా పిలుస్తున్నారు? మన ఇంటికి లక్ష్మి వచ్చేసిందే. లక్ష్మి కాదు, నువ్వే వచ్చేసావు. అమ్మడు సీత, ఎంతసేపమ్మా హారతి తీసుకురావటం? ఇదే చోటున అయ్యో, కడే వదలండి. రావుగా సదా ఏంటండి మీరు? నిలువవే. వదిలే వదిలే, మన అసలే మసి చెయ్యి. డబ్బును మంచినీళ్ళుగా ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం తెలీదు. లక్ష్మి, నువ్వు సీత కలిసి ఆ పెట్టికి హారతి ఇవ్వండి. అబ్బా, ఎప్పుడు చెప్తా. అమ్మా, ఇలాగే నిత్యహారతులతో ధనలక్ష్మి మా ఇంట్లో కొలువయ్యుండు. హారతి ఇవ్వడం అయిపోయిందా? తప్పుకోండి. చూసుకోండి. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 15 లక్షలు ఒక్క నెలలో సంపాదించామన్నమాట. ఏ వ్యాపారమైనా చేసే పద్ధతిలో చేయాలండి. గుడ్డెదు చెవులబడ్డట్టుగా చేస్తే పెట్టుబడులు ఖర్చులకే సరిపోతాయి. ప్రతి వ్యాపారానికి ఒక కిటుకు సులువు ఉంటాయి. లైట్ గా జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, సిక్సర్ కొట్టేసినట్టే. ఇది వ్యాపార సూత్రం, మాకెప్పటికి తెలిసి వచ్చింది. మదిని నిన్ను నెర నమ్మి కొలతునే మాతా దయగను ధన. ఆనందం పట్టలేకపోతున్నావు, ఎందుకైనా మంచిది కాస్త తగ్గించుకో. ఏ హార్ట్ అటాక్ రాగలదు. పాపి చిరాయువు అన్నారు పెద్దలు. మనకంత తేలిక హార్ట్ అటాక్ రాదులే. మన చేతుల మీదుగా ఇంకెంతమందిని పంపాలి? సరే సరే, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రండి. భోజనం ఏముంది అత్తయ్య, ఎప్పుడైనా చేయొచ్చు. మావయ్య, మనం ఇందాక అనుకుంది అత్తయ్యకి చేతికి చెప్పు. లక్ష్మి, నువ్వు ఇక్కడ కూర్చో చెప్తాను. అమ్మడు సీత, నువ్వు అమ్మ పక్కన కూర్చో. సీత, లక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చిన ఈ లాభంతో మన షాప్ ఉన్న ఏరియాలోనే మరొక షాప్ కొందామని మీ ఇద్దరం అనుకుంటున్నాం. మీ ఇద్దరు ఏమంటారు? వద్దు నాన్న, ఆ పని మాత్రం చెయ్యొద్దు. ఏ, ఎందుకని? దాంతో వేరే పనుంది. ఏమిటమ్మా పని? అమ్మా,
నీ సహనాన్ని మంచితనాన్ని హేళన చేశారు. నీ పరువు మర్యాదల్ని మంటగలిపి 10 మందిలో నిన్ను అవమానించారు, మానసికంగా బాధ పెట్టారు. అలా నీతో ఆడుకున్న వాళ్ళందరికీ నువ్వంటే ఏంటో తెలిసి రావాలి. దానికోసం ఈ డబ్బు ఖర్చు పెట్టదలిచాను. అదేంటో తర్వాత చెప్తాను. నువ్వు బాబుని చూసుకో, నేనిప్పుడే వస్తాను. మా అత్తగారు మీకు అప్పగించిన కళ్యాణ మండపం నాకు కావాలి. అవును జగన్ గారు, ఏం చేస్తారో ఏమో, ఆ కళ్యాణ మండపం నాకు కావాలి. మీరు ఎక్కాల్సిన రైలు జస్ట్ లేట్ అయిందమ్మా. ఆల్రెడీ మీ తోడికోడలు మాలిని 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయింది. అదంతా నాకు అనవసరం. కానీ నాకు అవసరం కదమ్మా. మాలిని అగ్రిమెంట్ చేసుకుందా? లేదు. అది చాలు. అది ఇస్తానన్న దానికన్నా 5 లక్షలు ఎక్కువ నేనిస్తాను. అడ్వాన్స్ కూడా ఇస్తాను. అది 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తే నేను ఈ 15 లక్షలు అడ్వాన్స్గా ఇస్తాను. మీరు ఇస్తారనుకోండి, కానీ నేను అక్కడ కమిట్ అయ్యాను కదా, నా మాట పోతుంది. నోటు ప్రోనోట్లకే విలువ లేదు. వెధవది నోటి మాటకేంటండి విలువ? ఏది ఏవైనా సరే ఆ కళ్యాణ మండపం నాకు కావాలి. అది అడ్వాన్స్ ఇచ్చినా పెద్ద కోడలుగా అడిగే హక్కు నాకుంది, ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. దాని అడ్వాన్స్ దానికి రిటర్న్ ఇచ్చేసి మా అమ్మగారి పేరున అగ్రిమెంట్ రాయండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మాలినికెలా సమాధానం చెప్పాలనా? రియల్ ఎస్టేట్ రంగంలో తలపండిన వారు మీరు తలుచుకుంటే ఏవైనా చేయగలరు. నాకు ఓకే చేస్తే మీకు 5 లక్షలు లాభం వస్తుందని మర్చిపోకండి. 5 లక్షల లాభం వస్తుందంటే అమెరికా కూడా నడిచేళ్లే రకం నేను. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను చెప్పినట్టు చేసి 5 లక్షలు మీ సొంతం చేసుకోండి. సరే, మీరు కాస్త వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. మార్లీ మేడం. హాయ్ జగన్ గారు, మీరా? రండి రండి, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతలో మీరే వచ్చేశారు. బాగుపడే టైం వచ్చినప్పుడు అన్నీ ఇలాగే జరుగుతాయనుకుంటాను. ఏం లేదు జగన్ గారు, అనుకోకుండా 5 లక్షలు చేతికొచ్చాయి. వాటిని కూడా కళ్యాణ మండపానికి అడ్వాన్స్ గా ఇచ్చి మొత్తం 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ కమిట్ అవుదాం అనుకుంటున్నాను. మాలిని మేడం, మీకు కళ్యాణ మండపం అమ్మదలుచుకోలేదు. అందుకే మీరు ఇచ్చిన 10 లక్షల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఆగవయ్యా. కళ్యాణ మండపం మాకెందుకు ఇవ్వనంటున్నారు? మేడం, మీరు ఫోన్ చేసి నన్ను పిలిపించి 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. కానీ అదే టైంలో మా ఆఫీస్కి వేరే పార్టీ వచ్చి 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ పార్టీకి కమిట్ అవ్వాల్సి వచ్చింది. అడ్వాన్స్ ఇచ్చిన పార్టీ ఎవరో గానీ నా నెత్తిన పాలు పోశారు. ఎంత ఎక్కువ వస్తే అంత మంచిదని మీ అత్తగారు నాకు పదే చెప్పారు. మీకంటే 5 లక్షలు ఎక్కువ ఇస్తున్నందుకు ఆ పార్టీకి ఇచ్చేశాను. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు సారీ మేడం, వస్తాను. మళ్ళీ మేడం, మ్యాన్ ప్రపోజన్ గాడ్ డిస్పోజన్ అంటారు. కళ్యాణ మండపం నీ పేరు మీద కొనాలని ఎంతో ఆశపడ్డావు. నా టర్న్ ఓవర్ 10 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చావు. నా కమిట్మెంట్ పట్టించుకోకుండా నువ్వు అక్కడ అడ్వాన్స్ కమిట్ అయ్యావు. ఇంత చేసినా చివరికి ఏమైంది? ఆ జగన్ చీ కొడుతూ ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్ చేశాడు. దానివల్ల నువ్వు షేమ్ అయ్యావు, నేను లాస్ అయ్యాను. ఆ రోజే నేను ఈ 10 లక్షల్ని మా కస్టమర్కి ఇచ్చుంటే నాకు మాట దక్కేది, దాని మీద ప్రాఫిట్ ఉండేది. రెంటికి చెడ్డాం. అత్యాస పనికిరాదని అందుకే పెద్దలు అంటూ ఉంటారు. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే,
నిన్ను కన్న వారింట కష్టముల నీడ కరగిపోయేనులే, అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కథప. ఏమిటి లక్ష్మి, రక్త సంబంధం గుర్తొచ్చిందా? మీ అన్నయ్య గుర్తొచ్చాడా? అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అని నువ్వు తలుచుకుంటున్నావు గాని అక్కడ మీ అన్నయ్య నిన్ను తలుచుకోవట్లేదే. అమ్మా ఇదిగో ఏమిటమ్మా అది? కళ్యాణ మండపం అగ్రిమెంట్ జెరాక్స్ కాపీ. అత్తయ్య బేరం పెట్టిన కళ్యాణ మండపం అమ్మ పేరున కొన్నాను. అవునమ్మా, 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కమిట్ అయ్యాను. మిగతాది 6 నెలల్లో కట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తానని డాక్యుమెంట్ రాయించాను. నా పేరుని ఎందుకు కొన్నావమ్మా? ఎందుకంటావేంటమ్మా, కావాలని నీ పేరున తీసుకున్నాను. కళ్యాణ మండపమే కాదమ్మా, ఇక నుంచి ఏ ప్రాపర్టీ కొన్నా, ఏ వస్తువు తీసుకున్నా అన్నీ నీ పేరు మీదే. మీ అన్నయ్య నీ పేరున వ్యాపారాలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. నీ పేరు మావయ్యకి బాగా కలిసొచ్చింది. అన్నగారికి కలిసొచ్చినప్పుడు కన్న కూతురికి ఎందుకు కలిసి రాదమ్మా? అందుకే ప్రతి దానికి నీ పేరే పెట్టాలని అనుకున్నాను. అమ్మా, ఈ అగ్రిమెంట్ జెరాక్స్ కాపీ తీసుకువెళ్ళి అత్తయ్యగారికి ఇచ్చిరా. నిన్ను నిచ్చెన మెట్లుగా చేసుకొని పెద్దవాళ్లైన వాళ్ళు అవసరం తీరాక నిన్ను పక్కకు తోసేస్తారా? నీకు ఆస్తి లేదంటూ అవమానించి బయటికి గెంటేస్తారా? నీ వల్ల కలిసొచ్చిన ఆ ఆస్తిని నువ్వుండగా వాళ్ళు పోగొట్టుకోకూడదు. అందుకని ఈ డాక్యుమెంట్ తీసుకువెళ్ళి మీ వదినకిచ్చిరా. ఏమిటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? మన సీత చెప్పింది చాలా సమంజసంగా ఉంది. నీకు జరిగిన అన్యాయాన్ని తనకు జరిగినట్టుగా భావించే ఇలా చేసింది. నీ గౌరవం పరువు ప్రతిష్టలు కాపాడడానికే సీత కంకణం కట్టుకుంది. అందుకని సీత చెప్పినట్టుగా చెయ్యి. వెళ్ళి మీ వదిన మొహాని డాక్యుమెంట్స్ విసిరుకొట్టి ఆస్తి అంతస్తులోనే కాదు మంచితనం మానవత్వంలో కూడా నీకన్నా నేను చాలా గొప్పదాన్నని బల్లగుద్ది చెప్పిరా. దాంతో శాంతిమోహన్ చిన్నబోయి తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుని నీ కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడే నీకు నీ కూతురికి విలువ. అమ్మడు, ఆ డాక్యుమెంట్స్ అమ్మ చేతికి ఇవ్వు. తీసుకోమ్మా. తీసుకో లక్ష్మి, తీసుకో. వెళ్ళు లక్ష్మి, వెళ్ళు. వెళ్ళు లక్ష్మి. లక్ష్మి, వచ్చావా? శాంతి, శాంతి, ఎవరొచ్చారో చూడు. లక్ష్మి రా.